హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అన్నమయ్య ఐఏఎస్ అకాడమీ. ఈరోజు మనము బాగ్రామ్ ఎయిర్ బేస్ ఎందుకు వార్తల్లో ఉందో చూద్దాం. సెప్టెంబర్ 21, 2025 అంటే 2-3 రోజుల క్రితం డొనాల్డ్ ట్రంప్ ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న అతిపెద్ద ఎయిర్ బేస్ బాగ్రామ్ ఎయిర్ బేస్ దీన్ని తమకు తిరిగి ఇవ్వాలని తాలిబాన్లకి చెప్పడం జరిగింది. దానికి తాలిబాన్లు స్పందిస్తూ ఈ ఎయిర్ బేస్ని ఇవ్వడం కుదరదు, ఇది తమ సార్వభౌమ అధికారానికి మా దేశ ప్రాదేశిక సమగ్రతకు సంబంధించిన అంశం, కావాలంటే దీని మీద అమెరికాతో యుద్ధం చేయడానికి కూడా సిద్ధమే అని చెప్పడం జరిగింది. అలానే ఈ విషయంలో అమెరికాకు సహకరించినట్లయితే పాకిస్తాన్తో కూడా యుద్ధం చేయాల్సి వస్తుందని హెచ్చరించడం జరిగింది. అయితే ఈ బాగ్రామ్ ఎయిర్ బేస్ని 1950 దశకంలో సోవియట్ యూనియన్ నిర్మించడం జరిగింది. తర్వాత 1979-89 మధ్యలో సోవియట్ యూనియన్కి ముజాహిదీన్లకి మధ్య యుద్ధం జరిగినప్పుడు సోవియట్ యూనియన్ ఈ బాగ్రామ్ ఎయిర్ బేస్ను ఉపయోగించుకోవడం జరిగింది. ఆ తర్వాత సోవియట్ యూనియన్ ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఉపసంహరించుకున్న తర్వాత తాలిబాన్ నార్థర్న్ అలయన్స్కి మధ్య పోరాటం జరిగినప్పుడు కూడా ఈ బాగ్రామ్ ఎయిర్ బేస్ చాలా ప్రాముఖ్యతను సంతరించుకుంది. తర్వాత కాలంలో అల్-ఖైదా, ఒసామా బిన్ లాడెన్లోని ఆధ్వర్యంలో అల్-ఖైదా అమెరికాలోని న్యూయార్క్లో ఉన్న ట్విన్ సెంటర్స్ పైన టెర్రరిస్ట్ అటాక్ చేసిన తర్వాత అంతర్జాతీయ తీవ్రవాదం పైన అమెరికా యుద్ధాన్ని ప్రకటించింది. సో 2001-2021 మధ్యలో దాదాపు 2 దశాబ్దాల పాటు ఆఫ్ఘనిస్తాన్లో అమెరికా ఈ బాగ్రామ్ ఎయిర్ బేస్ నుంచి తన యుద్ధాన్ని కొనసాగించడం జరిగింది. అయితే తాలిబాన్లు అధికారంలోకి రావడానికి ముందు ఆఫ్ఘనిస్తాన్ నుంచి అమెరికా కూడా ఉపసంహరించుకుంది. సో ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న బాగ్రామ్ ఎయిర్ బేస్ చైనా లాంటి దేశాల చేతుల్లోకి వెళ్ళే ప్రమాదం ఉంది అని అమెరికా భావిస్తోంది. అలానే ఈ బాగ్రామ్ ఎయిర్ బేస్ చైనాలో ఉన్న జిన్జియాంగ్ ప్రావిన్స్లో ఉన్న న్యూక్లియర్ ఫెసిలిటీస్కి చాలా దగ్గరగా ఉంది కాబట్టి ఇది చాలా వ్యూహాత్మకమైన ప్రాముఖ్యతను సంతరించుకుంది. కాబట్టి దీన్ని తమకు తిరిగి ఇవ్వాలని అమెరికా అడగడం జరిగింది. కానీ ఈ అమెరికన్లకి తాలిబాన్లకి మధ్య జరిగిన దోహా అగ్రిమెంట్లో భాగంగా తాలిబాన్లు ఏం చెప్పారంటే ఆఫ్ఘనిస్తాన్ టెరిటరీని యుఎస్ ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఏ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ యూజ్ చేయకుండా మేము హామీ ఇస్తామని చెప్పడం జరిగింది. దానికి ప్రతిగా అమెరికా ఏం చెప్పిందంటే ఆఫ్ఘనిస్తాన్ పైన తాలిబాన్ల సార్వభౌమాధికారాన్ని మేము గౌరవిస్తామని చెప్పడం జరిగింది. మరి ఇప్పుడు దీన్ని తిరిగి ఇవ్వడం అంటే ఆఫ్ఘన్ సార్వభౌమాధికారాన్ని ధిక్కరించడమే అవుతుందని తాలిబాన్లు భావిస్తున్నారు. So that's it about Bagram Air Base. Thank you.